స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగా శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ, శ్రీ మహాలక్ష్మి పూజాది కార్యక్రమాలను శనివారం వైభవంగా నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి, శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రత్యేక పూజలు చేశారు. ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ అక్షర దివ్య క్షేత్రంకు సేకరిస్తున్న భూదాన కైంకర్య సేవకు శనివారం అనేక మంది భక్తులు భూదాన విరాళాన్ని అందజేశారని తెలిపారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 7 శనివారాల పాటు ఉచిత సామూహిక శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి పూజా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తొలి శనివారం రోజున గుడివాడ బాలకృష్ణ దంపతులు, వీరిశెట్టి భాస్కర్ దంపతులు సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. వైకాన సాగమ పండితులు నారాయణ, గోవర్ధన, లక్ష్మీ రఘురాం పూజా విశిష్టతను వివరించారు. దాతలను ట్రస్ట్ సభ్యులు అభినందించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక సేవగా పరమాధిగా స్థాపించినటువంటి శ్రీ వెంకటేశ్వర శ్రీనివాస ట్రస్ట్ గత 2 సంవత్సరాలుగా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్తోంది. తెనాలి పట్టణంలో సుందర మనోహరంగా నారాయణ అష్టాక్షర దివ్యక్షేత్రాన్ని నెలకొల్పేందుకు వెంకటేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తోంది. దానిలో భాగంగా తెనాలి బాలాజీరావుపేటలోని ప్రియాడరెక్స్గా గలంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థలాన్ని సనపరాంగణం నుండి దాదాపు ఒక 21,000 అడుగుల్లో చదరపు అడుగుల్లో మనం ఇక దివ్యక్షేత్రాన్ని నిర్మించబోతున్నాము. దీనికి అనేక మంది దాతలు ముందుకు వచ్చి భూతాల విరాళంగా అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కలియుగ ప్రత్యక్ష శ్రీనివాస ఆశీస్సులు పొందాలని కోరుకుంటాము. ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావాలనే సంకల్పంతో పెద్దల వైకాన సాగమ పండితుల యొక్క సూచనల మేరకు, పెద్దల సలహా మేరకు ఈ ప్రాంగణంలో మనం ఈ రోజు నుండి 7 శనివారముల పాటు వెంకటేశ్వర స్వామికి లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమాన్ని, శ్రావణ లక్ష్మీ పూజా కార్యక్రమాన్ని మనం ఎంతో వైభవంగా ఈ రోజున ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుండి 7 శనివారాల పాటు ఈ ప్రాంగణంలో మనం వెంకటేశ్వర శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన యొక్క సహకారంతో, దాతల సహాయ సహకారాలతో ప్రతి శనివారం కూడా ఇక్కడ సామూహికంగా ఉచితంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమము, లక్ష్మీనారాయణ పూజా కార్యక్రమము, మహాలక్ష్మి పూజా కార్యక్రమాన్ని వైకాన సాగముక్తంగా నిర్వహించడం జరుగుతుంది. లక్ష్మీ మాసంగా పేరుగాంచినటువంటి శ్రావణ మాసంలో విశేషంగా ప్రతి శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలు కూడా విశేషంగా అందరూ కూడా దేవాలయాల్లో అట్లానే గృహాల్లో కూడా ఎంతో విశేషంగా లక్ష్మీ అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతాలు అన్నీ కూడా అట్లా మనం ఇక్కడ మన తెనాలి పట్టణంలో నూతనంగా నిర్మాణం చేసుకోబోతున్నటువంటి శ్రీ నారాయణ అష్టాక్షరి దివ్యక్షేత్రంలో సామూహికంగా శ్రీ లక్ష్మీనారాయణ వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. మొదటి శనివారం రోజున ప్రారంభించుకొని 7 వారాలుగా నిర్ణయించుకొని ఈ యొక్క విశేష వ్రతాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా చక్కగా ప్రతి శనివారం కూడా విశేషంగా జరిగేటువంటి ఈ లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం అందరూ కూడా ఈ సామూహిక వ్రతాల్లో పాల్గొని ఆ లక్ష్మీ అమ్మవారి యొక్క, ఆ నారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క కృపా కటాక్షాలు మీ అందరికీ కూడా ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.